కిడ్నీ పోవటానికి 3 ప్రధాన కారణాలు ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా. మొదటిది బీపీ, రెండోది డయాబెటీస్, మూడోది మందులు, నాలుగోది ఏంటంటే ఆటోఇమ్యూన్ కారణాలు. లూపస్ నెఫ్రైటిస్, ఐజిఐ నెఫ్రోపతి లాంటి కారణాల చేత కూడా చాలామందికి కిడ్నీలు కొట్టేస్తాయి. అంటే వీళ్ళకి ఏ షుగర్లో బీపీలు ఉండవు. కిడ్నీ బయాప్సీ చేసినప్పుడు ఐజిఐ నెఫ్రోపతి బయటపడుతుంది. ఈ ఆటోఇమ్యూన్లు వచ్చినప్పుడు ఏంటంటే లూపస్ కానీ ఐజిఐ లాంటి వాటికి మోడర్న్ మెడిసిన్లో కానీ ఇతర విధానాల్లో కానీ ఎలాంటి పరిష్కారం లేదు. దాని గురించి పెద్ద అవగాహన కూడా లేదు. తెలిసిందల్లా ఒకటే స్టెరాయిడ్స్ కొడతారు. ఇది దీని మూలన ఫర్దర్ కాంప్లికేషన్ దారితీస్తుంది తప్ప మరిన్ని ఆర్గాన్లు పోవటం, డ్యామేజ్ చేయడం తప్ప అది పనికిరాదు. సో ఐజిఐ పోతే కానీ ఐజిఐ నెఫ్రోపతి పోదు. పాపం డయాలసిస్ తప్పితే పరిష్కారం లేని విధంగా జరుగుతుంది. కానీ విఆర్కే డైట్ ఆటోఇమ్యూన్లకు అద్భుతంగా పరిష్కరిస్తుంది. కాబట్టి ఏఎన్ఏ ప్రొఫైల్లో లోపస్లు, జాగ్రన్ సిండ్రోమ్లు, మయోసైటిస్లు, ఎంసిడిడీలు, షాప్ సిండ్రోమ్ ఏది